హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు 9th క్లాస్ ఎకనామిక్స్ రిమైనింగ్ లెసన్స్ చేస్తున్నాను. ఉత్పత్తి కార్యకలాపాలకు అవసరమైనవి ఏవి? ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి చేయాలి అంటే మనకి ఏమేమి కావాలి? వనరులు, మానవ నిర్మిత వస్తువులు, మానవ ప్రయత్నం, డబ్బులు. ఇవన్నీ ఉంటేనే ఒక వస్తువు అనేది తయారవుతుంది. మన భారతదేశ ప్రజల ప్రధాన వృత్తి ఏంటి? వ్యవసాయం. ఏ ఊరికైనా ఎటువంటి సౌకర్యాలు కావాలి అంటే ఫస్ట్ అసలు మనకి మినిమం నీడ్స్ ఏంటవి? రవాణా, విద్యుత్, నీటిపారుదల సౌకర్యాలు, పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. వ్యవసాయేతర కార్యకలాపాలలో ఏవి వస్తాయి? చిన్న వస్తువుల తయారీ చేసే ఉత్పత్తి సంస్థలు, రవాణా, దుకాణాల నిర్వహణ. నెక్స్ట్, ఉత్పత్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకు కావాల్సిన అవసరమైన వస్తువులను, సేవలను తయారు చేయటమే ఉత్పత్తి యొక్క ముఖ్య ఉద్దేశం. ఉత్పత్తి కారకాలు ఎన్ని? అవి ఏవి? ఉత్పత్తి కారకాలు 4: భూమి, శ్రామికులు, మూలధనం, వ్యవస్థాపన. భూమికి మనము ఉపయోగించుకున్నందుకు గాను బాటకం చెల్లిస్తాము, అద్దె చెల్లిస్తాం కదా, అది. శ్రామికులు వారి యొక్క శ్రమను ఉపయోగించినందుకు గాను ఆ పని చేయించుకున్న వ్యక్తులు వేతనాలు సమకూరుస్తారు. మూలధనం పెట్టుబడిగా పెడతాం మనం ఏదైనా ఒక వస్తువు తయారు చేయడానికి. వ్యవస్థాపన లేదా వ్యవస్థాపకుడికి లాభాలు వస్తాయి. నెక్స్ట్, స్థిర మూలధనం అనగానేమి? పనిముట్లు, యంత్రాలు, భవనాలు. అంటే ఈ స్థిర మూలధనం అనేక సంవత్సరాల పాటు ఉత్పత్తిలో వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. నిర్వాహక మూలధనం అంటే ఏంటి? ఉత్పత్తి ప్రక్రియలో ముడి పదార్థాలను కొనడానికి, చెల్లింపులు చేయడానికి, వాడే నిర్వాహక మూలధనం అంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ముడి పదార్థాలను కొనడానికి లేదా వాటికి చెల్లించడానికి చేసే మూలధనాన్ని నిర్వాహక మూలధనం అని అంటారు. సాగు కింద ఉండే భూమి స్థిరమైనది కానీ దానిపై ఆధారపడిన వ్యవసాయదారులు ఎందరు? భూమి అనేది స్థిరంగా ఉంటుంది కదా, అది పెరిగేది కాదు కదా. అయితే భూమి కొంతే ఉంది కానీ దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు 75% మంది ఉన్నారు. దాంట్లో కూడా వ్యవసాయదారులు 75% మంది ఉన్నారు. భూమికి కొలమానంగా దేన్ని తీసుకుంటారు? హెక్టార్ను. 1 హెక్టార్ భూమి అని కొలుస్తారనమాట. 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలను 1 హెక్టార్ అని అంటారు. అయితే గ్రామాల్లో కొన్ని గ్రామాలలో బిగా అని, కుంట అని కొలుస్తారు. వర్షాకాలంలో సాగు చేసే పంటను ఏమంటారు? ఖరీఫ్. ఇప్పుడు మనకి పంటలు మొదలైనవి కదా, వర్షాలు రాకతోని ఇప్పుడు పండే ఈ సీజన్లో పండే పంటలను ఖరీఫ్ అంటారు. ఇవి వర్షాధార లేదా ఋతుపవన ఆధార పంటలు అన్నమాట. ఈ ఖరీఫ్ సీజన్లో మనం ఏమేమి పండించుకుంటామంటే వరి, జొన్న, సజ్జలు. రబీ సాగు కాలం ఏది? అక్టోబర్ మరియు డిసెంబర్. ఇది వచ్చేసి ఈశాన్య ఋతుపవనాల మీద ఆధారపడి పండే పంటలు. ఇది వచ్చేసి నైరుతి ఋతుపవనాలపై ఆధారపడి పండే పంటలు అన్నమాట. రబీ సాగు కాలం ఎంత అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్. నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్ని పంటలు పండించవచ్చు? 3 పంటలు పండించవచ్చు. ఏ ప్రాంతాలలో మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి? నదీ వ్యవస్థ ఉన్న ప్రాంతాలలో మరియు కోస్తా తీర ప్రాంతాలలో ఈ నీటిపారుదల సౌకర్యాలు అనేవి ఉన్నాయన్నమాట. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో నీటి వసతి తక్కువ. ఏ ప్రాంతంలో నీటి వసతి తక్కువ? దక్కన్ పీఠభూమి ప్రాంతంలో. 40% భూమి మాత్రమే సాగునీటి సదుపాయాన్ని కలిగి ఉందంట. ఎంత శాతం? 40% మాత్రమే సాగునీటి సదుపాయం కలిగి ఉంది. బహుళ పంటల సాగు అనగానేమి?
ఒక భూభాగంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు చేయడాన్ని బహుళ పంటల సాగు అని అంటారు. దిగుబడి అనగానేమి? ఒక పంట కాలంలో ఇచ్చిన భూభాగంలో ఉత్పత్తి చేసిన పంటను దిగుబడిగా లెక్కిస్తారు. ఒక పంట కాలంలో ఇచ్చిన భూభాగంలో ఉత్పత్తి చేసిన పంటను దిగుబడిగా లెక్కిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఎకరంలో మిర్చి పంట వేసామనుకోండి, అది కోత కోసిన తర్వాత ఎన్ని బస్తాలు అవుతాయో లేకపోతే ఎన్ని క్వింటాలు అయితే అవుతాయో వాటిని మనం దిగుబడిగా చెప్పుకుంటాం. 1960లలో వచ్చిన హరిత విప్లవం అధిక దిగుబడి విత్తనాలను ఉపయోగించి పండించిన పంటలు ఏవి? హరిత విప్లవం ఏ సంవత్సరంలో ఉండి? 1960. అప్పుడు పండిన పంటలు ఏంటివంటే వరి, గోధుమ. అయితే ఈ హరిత విప్లవ టైంలో HYV అనే యొక్క సీడ్స్ని ఉపయోగించి పంటని సాగు చేశారు. HYV అంటే హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్. ఆధునిక వ్యవసాయ సాగుకు అవసరమయ్యేవి ఏవి? అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు, ఆనకట్టలు, విద్యుత్, పంపు సెట్లు, కాలువలు, సాగు యంత్రాలు. పురాతన కాలంలో సాంప్రదాయ వ్యవసాయం ఉన్నప్పుడు వాళ్ళు ఎడ్ల బండ్ల మీద ఆధారపడి ఎడ్లనితో దుక్కు దున్నించుకొని ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో ఆ వర్షాల వల్ల కాలువలోకి నీరు రాగానే ఆ నీరుని పంట పొలాలకు మళ్లించుకొని వ్యవసాయం అనేది చేసేవారు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, ట్రాక్టర్స్ వచ్చినాయి, అధిక దిగుబడి వంగడాలు వచ్చినాయి, రసాయనిక ఎరువులు వచ్చినాయి. నెక్స్ట్ క్వశ్చన్, నీటిపారుదల ఎన్ని రకాలు? మనకి నీరు కాలువల ద్వారా వస్తున్నాయి, పంప్ సెట్లు, విద్యుత్, ఆనకట్టలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో ఆధునిక వ్యవసాయ సాగును ప్రారంభించిన రాష్ట్రాలు ఏవి? పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి అనేది ఒక సహజ వనరు మరియు ఇది స్థిరమైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక వ్యవసాయ పద్ధతులు సాగు వల్ల కలిగే నష్టాలు ఏవి? మనము ఈ ఆధునిక పద్ధతులలో అధిక దిగుబడి వంగడాలు యూజ్ చేయటము, రసాయనాలు ఎక్కువగా యూజ్ చేయటం వల్ల నేల యొక్క సారం అనేది బాగా తగ్గిపోయిద్ది. నెక్స్ట్, బోరుబావుల కోసం మనం ఎక్కడ పడితే అక్కడ డిగ్గింగ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు భూగర్భ జలాలు అనేవి ఇంకిపోతూ ఉన్నాయి. ప్లస్ దాంతో పాటు ఈ వాతావరణం కూడా మార్పులు కూడా వచ్చేసాయి కదా. రసాయన ఎరువులలోని ఖనిజాలు మొక్కలు పెరగవచ్చు కానీ అవి తాత్కాలికం. ఈ రాసాయనిక ఎరువులను మనం యూజ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఏ పంట చీడ పురుగులు పట్టినా వాటి వల్ల ఒక్కొక్కసారి మొక్కకి మంచి జరిగి దిగుబడి పెరిగిద్ది, కానీ ఒక్కొక్కసారి అలా జరగకపోవచ్చు. ఇవి మట్టి నుండి భూగర్భ జలాలకు, నదులను, చెరువులను చేరుకొని నీటిని కలుషితం చేస్తున్నాయి. ఈ రాసాయనిక ఎరువులు నేలలోని బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను చంపవచ్చు. ఇప్పుడు మనకి ఎర్త్వర్మ్స్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి మనకి ఇప్పుడు నేలలో. మష్రూమ్స్ కూడా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఈ వర్షాకాలంలో ఉరిమినప్పుడల్లా వస్తాయని ఇప్పుడు అసలుకి పొలాలలో మష్రూమ్స్ అనేవి కనబడట్లేదు. ఇప్పుడంతా ఆర్గానిక్ లేవు, మనం ఏదైతే తయారు చేసుకుంటున్నామో అవే తింటున్నాం కదా ఎక్కువ. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతి: ఎద్దులతో దున్నడం, విత్తనాలను నారుగా ఏర్పాటు చేయటం. అంటే ఇది నేను వరికి సంబంధించి రాశాను. విత్తనాలు చల్లడం, పురుగు మందు పిచికారీ చేయడం, కూలీలతో కోతను కోయించుకోవడం. మన భారతదేశంలో రైతుల సంఖ్య ఎంత ఉంది అంటే 85% ఉంది. సాగు భూమి ఎంత ఉంది అంటే 55.4%. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కానీ నీటిపారుదల సౌకర్యం ఉన్నంత భూమి ఎంత ఉంది? 40%. మరియు ఉపాంత మరియు చిన్న రైతులు ఎంతమంది? చాలా
వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉపాంత మరియు చిన్న రైతులే ఉన్నారు. అంటే ఉపాంత రైతులు అని అంటే 2 హెక్టార్ల కన్నా తక్కువ వ్యవసాయ భూమి కలిగిన వారిని ఉపాంత రైతులు అని అంటారు. మధ్య తరహా ఎగువ మధ్య తరహా రైతులు ఎంతమంది ఉన్నారు? 15%. అంటే 2 హెక్టార్ల కన్నా ఎక్కువ వ్యవసాయ భూమి కలిగిన వారు 15% ఉన్నారు. నెక్స్ట్ శ్రమ. భూమి తర్వాత అవసరమైన ఉత్పత్తి కారకం శ్రమ. చిన్న రైతులు వారి వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటారు ఈ శ్రామికులుగా. వ్యవసాయ కూలీలు భూమి లేని కుటుంబాల నుండి లేదా చిన్న కమతాల నుండి వస్తారు. వ్యవసాయ కూలీలకు పని రోజులు తగ్గటానికి కారణం ఏంటి? కూలీల ప్లేస్లో కోత మిషన్లు, నూర్పిడి యంత్రాలు రావటం, కలుపు మందులకు కూడా కూలీలను ఉపయోగించకుండా మందులను పిచికారీ చేసి మందులు వాడటం వల్ల కలుపు కూడా తక్కువగా పుడుతుందన్నమాట పొలాలలో. తర్వాత ట్రాక్టర్ల వినియోగం. నెక్స్ట్ వేతనాల రకాలు. మన శ్రామికులకు ఇచ్చే వేతనాలలో రకాలు: నగదు రూపంలో, వస్తు రూపంలో, ధాన్యం రూపంలో. ఇప్పటికీ కూడా ధాన్యం రూపంలో కొంతమందికి ఇస్తున్నారు. వ్యవసాయ కూలీలు ఏ ఏ ప్రాంతాలలో పని కోసం వలసలు వెళ్తున్నారు? ఢిల్లీ, ముంబై, సూరత్, హైదరాబాద్, నాగపూర్. వ్యవసాయానికి అవసరమైన మూలధనాన్ని ఎలా సమకూరుస్తున్నారు? వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి అప్పులుగా, పెద్ద రైతుల నుండి అప్పులుగా, వ్యాపారస్తుల నుండి, బ్యాంకుల నుండి వడ్డీ లేని రుణాలను తీసుకుంటూ వారి యొక్క వ్యవసాయ కార్యకలాపాలు అనేది చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్, లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ కూడా మనకి రైతు భరోసా అనేది ఏర్పాటు చేశారు. ఈ రైతు భరోసా ద్వారా పంట స్టార్ట్ చేసే ముందు జూన్ నెలలో మనకి కొంత అమౌంట్ని రిలీజ్ చేస్తారు, ఎరువులు కొనుక్కోవడానికి, విత్తనాలు కొనుక్కోవడానికి అని. అట్లా 3 టర్మ్స్లలో ఇస్తున్నారు. అయితే ఎంత మొత్తంలో ఇస్తున్నారంటే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద 13,500. కేంద్రం ఎంత ఇస్తుందంటే 6,000, రాష్ట్ర ప్రభుత్వం 7,000 ఇస్తుందన్నమాట. అయితే కొన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సబ్సిడీస్ అనేవి ఇస్తుంది. జనరల్ వారికి 40% సబ్సిడీని ఇస్తుంది, ఎస్సీ వాళ్ళకి 75% సబ్సిడీని ఇస్తుంది, ఎస్టీ వాళ్ళకి 90% సబ్సిడీ అనేది ఇస్తుంది. అంటే వీరు తీసుకున్న రుణాల మీద ఇంత మొత్తం సబ్సిడీని గవర్నమెంట్ పే చేస్తుంది సబ్సిడీ ద్వారా. వ్యవసాయేతర కార్యకలాపాలు. పాడి పరిశ్రమ. పాలను అమ్ముకొని జీవనం గడుపుతారు. ఈ పాలని ఫస్ట్ సేకరణ చేస్తారు, తర్వాత శీతలీకరణ చేస్తారు, ఈ తర్వాత మిల్క్ ఫ్యాక్టరీలకి పంపిణీ చేస్తారు. చిన్న వస్తువుల తయారీ రంగంలో 50% కంటే తక్కువ మంది పనిచేస్తున్నారు. బెల్లం తయారీ. చెరుకు నుండి బెల్లం తయారు చేసే ఒక పరిశ్రమ. దుకాణాలు లేదా షాపులు టోర్కు మార్కెట్ల నుండి కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. కంప్యూటర్ అప్లికేషన్స్లో శిక్షణ ఇవ్వటం. రవాణా. రోడ్డు, రైలు, నౌకాయానం ద్వారా రవాణా. ప్రెజెంట్ మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందంటే పర్ ఇయర్ వచ్చేసి 1,72,000 ఉంది. మంత్కి వచ్చేసి 14,300. అయితే మరి ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకి అది సరిపోతుంది ఒక నెలకి? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక వ్యక్తికి వచ్చే ఆదాయం. నెక్స్ట్ లెసన్ పేదరికం. పేదవారికి మనం ఎక్కడెక్కడ గుర్తించవచ్చు? గ్రామాలలోని భూమి లేని కూలీలు, నగరాలలోని రోజువారీ వేతన కార్మికులు, బాల కార్మికులు దాబాలలో పనిచేస్తూ భారతదేశంలో ప్రతి 5వ వ్యక్తి కూడా పేదవాడే. నెక్స్ట్ క్వశ్చన్. 2011-12లో భారతదేశ పేదరికం ఎంత? 270 మిలియన్లు. ఇది యాజ్ పర్ టెక్స్ట్ బుక్లో ఉన్నది నేను రాశాను. ఇది 2011 డేటా అన్నమాట. పేదరికానికి గల ప్రధాన సమస్యలు ఏమి?
భూమి లేకపోవటం, నిరుద్యోగిత, కుటుంబ పరిమాణం, నిరక్షరాస్యత, అనారోగ్యం, పోషకాహార లోపం, బాల కార్మికులు, నిస్సహాయత. అసలు పేదరికం అంటే ఏంటి? ఆకలి అంటే ఫుడ్ లేకపోవటం, ఆశ్రయం లేకపోవటం, పరిశుభ్రమైన వాతావరణం లేకపోవటం, పారిశుద్ధ్య సౌకర్యాలు లేకపోవటం. అయితే ఈ పేదరికాన్ని గురించి మహాత్మా గాంధీ గారు ఒక కొటేషన్ ఇచ్చారు. నిరుపేదలు ఈతి బాధల నుండి ఎప్పుడు విముక్తి పొందుతారో అప్పుడు మాత్రమే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని అనుకుంటామని మహాత్మా గాంధీ గారు చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. పేదరికాన్ని కొలిచే సాధనాలు ఏవి? ఆదాయము మరి వినియోగము. ఒక వ్యక్తి యొక్క ఆదాయం, ఆ వచ్చిన ఆదాయాన్ని తను ఎంత మొత్తంలో వినియోగిస్తున్నాడో ఇవి రెండు కూడా కొలిచే కొలమానాలు అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఆదాయము వినియోగంతో పాటుగా ఈ పేదరికాన్ని కొలిచే సాధనాలలో నిరక్షరాస్యత స్థాయి, పోషకాహార లోపం, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగ అవకాశాలను కూడా చేర్చారు. సామాజిక వెలివేత అంటే సేవలు ఇతర పేద వ్యక్తులలో కలిసి బాగాలేని పరిసరాలలో జీవిస్తూ మంచి పరిసరాలలో నివసించే దుర్బలత్వం అనగానేమి? వరదలు లేదా భూకంపం ద్వారా ఉద్యోగాల లభ్యత తగ్గిపోవడం వంటి కష్టాలు అందరికీ వచ్చిన దానిని దుర్బలత్వం అంటారు. అంటే ఒక్కరు ఫేస్ చేసేది కాదు, మొత్తం అందరు పౌరులకి సంబంధించి ఒకేసారి ఇబ్బందులు ఏర్పడితే దాన్ని దుర్బలత్వం అంటారు. పేదరికపు గీత ఆదాయం లేదా వినియోగ స్థాయిల ఆధారంగా కొలుస్తారు. ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అవసరమైన కనీస స్థాయి కంటే తక్కువ ఉంటే ఆ వ్యక్తిని పేదవారిగా భావిస్తారు. పేదరికపు గీత ప్రాంతాన్ని బట్టి సమయాన్ని బట్టి మారవచ్చు. జీవించడానికి ఒక కనీస స్థాయిలో అవసరమైన ఆహారం, దుస్తులు లేకపోవడం కూడా పేదరికమే. అయితే ఈ పేదరికాన్ని ఎలా కొలుస్తారంటే క్యాలరీస్లలో కొలుస్తారు. అంటే కనీస ఆహారం కూడా అందని స్థితి అన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని క్యాలరీస్ కలిగిన ఫుడ్ తీసుకోవాలి? సగటు మనిషి 2400, పట్టణ ప్రాంతాల్లో 2100. నెక్స్ట్ క్వశ్చన్. 2011-12 సంవత్సరంలో ఒక వ్యక్తికి పేదరికపు గీతను ఎలా నిర్ణయించారంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 816 రూపాయలకు గాను, పట్టణాలలో 1000 రూపాయలు గాను నిర్ణయించారు. అయితే ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారన్నమాట. ప్రామాణికంగా పేదరిక గీతను 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. అయితే దీన్ని ఎవరు చేస్తారు? నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. ఇది ప్రపంచ బ్యాంకు వారు ప్రకారం ఒక రోజు $1.90 సమానమైన కనీస ఆదాయ లభ్యత ఉండాలి అని చెప్తుంది. పేదరిక అంచనాలు 1993-94లో పేదరికపు అంచనా 45% ఉంది. ప్రెజెంట్ 2011-12లో 22% ఉంది. అయితే 20% కంటే తక్కువ పేదవారు తగ్గించాలని ప్రభుత్వం అంచనా వేసిందనమాట. 2004-05లో 407 మిలియన్ల పేదల సంఖ్య 2011-12లో ఎంతకు తగ్గింది? 270కి తగ్గింది. అంటే 2.2% సగటు వార్షిక క్షీణత తగ్గిందనమాట. పేదరికం వల్ల ప్రభావితమయ్యే సమూహాలు ఏవి? షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఆర్థిక వర్గాలలో పేదవారిగా ఉన్నవారు, మరియు గ్రామీణ వ్యవసాయ శ్రామిక కుటుంబాలు, సాధారణ పట్టణ కార్మికులు. పేదరికం దిగువ ఉన్న ప్రజలు సగటున 22% ఉంటే ఎస్టీలో ప్రతి 1000 మందిలో 43 మంది పేదవారిగా, పట్టణాలలో అయితే 34% మంది,
వ్యవసాయ శ్రామికులు 34% మంది, ఎస్సీలు 29% మంది పేదవారిగా గుర్తించడం జరిగింది. ఇటీవల జరిపిన పేదరిక అధ్యయనాల ప్రకారం ఏ మార్పు కనిపిస్తుంది? షెడ్యూల్ తెగల కుటుంబాలు మినహా, అంటే వీరు మినహాయిస్తే మిగిలిన వారిలో కొంత గ్రోత్ కనిపించిందంట. షెడ్యూల్ కులాలు, గ్రామీణ వ్యవసాయ శ్రామికులు, పట్టణ శ్రామిక కుటుంబంలో పేదరికం కొంత తగ్గింది. ఆదాయ అసమానతలు అంటే ఆదాయాన్ని సముపార్జించడం వల్ల గల భేదాలు. ఒకరు ఎక్కువగా సంపాదించవచ్చు, ఇంకొకరు తక్కువగా సంపాదించుకోవచ్చు. అంతర్రాష్ట్ర అసమానతలు అంటే పేదరికాన్ని తగ్గించడంలో విజయాల రేటు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రాలకు మధ్య అసమానంగా ఉండడం. ఇప్పుడు ఒక రాష్ట్రానికి గవర్నమెంట్ పేదరికాన్ని తగ్గించాలని కొంత అమౌంట్ ఇచ్చిందనుకోండి, వేరే రాష్ట్రానికి కూడా ఇవ్వచ్చు. అయితే అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఒక రాష్ట్రంలో ఎక్కువ మంది పేదవారు ఉండవచ్చు, ఒక రాష్ట్రంలో తక్కువ మంది పేదవారు ఉండవచ్చు. దాన్ని అంతర్రాష్ట్ర అసమానతలు అని అంటారు. అత్యంత పేద రాష్ట్రాలు ఏవి? బీహార్, ఒరిస్సా. అత్యంత పట్టణ పేదరికం గల రాష్ట్రాలు ఒడిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఇవి 2011 సెన్సస్ ప్రకారం. ఏ రాష్ట్రాలలో పేదరికం తగ్గింది? గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. వ్యవసాయ వృద్ధి రేట్ల ద్వారా పేదరికం తగ్గిన రాష్ట్రాలు ఏవి? వ్యవసాయాన్ని వృద్ధిపరచుకోవటం ద్వారా అప్పుడు ఏమవుతుంది? వ్యవసాయాన్ని వృద్ధిపరచుకోవటం వల్ల దానిలో పనిచేసే యొక్క కార్మికులు ఎక్కువ మంది ఉపాధి పొందుతారు. దాని నుంచి వచ్చే దిగుబడి ద్వారా కొంతమంది లబ్ధి పొందుతారు. అలా వారు లబ్ధి పొందడం వలన వారి యొక్క జీవనోపాధి పెరుగుతుంది, స్థితిగతులు కూడా పెరుగుతాయి. అలా పెరిగిన రాష్ట్రాలు ఏంటంటే పంజాబ్, హర్యానా. కేరళ అనేది ఇందాక మనము పేదరికం తగ్గిన రాష్ట్రాల్లో చెప్పుకున్నాం కదా. ఇది ఏం చేసిందంటే మానవ వనరుల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టింది. వెస్ట్ బెంగాల్ భూ సంస్కరణలో చర్యలు చేపట్టింది. మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పురోగతి సాధించాం కదా. అది ఎందువల్ల అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ. అంటే నిరుపేదలకి, పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మనం ఫుడ్ అనేది వారికి అందించడం జరిగింది. ప్రపంచ పేదరికం. ప్రపంచ బ్యాంకు నిర్వహించినట్లుగా 2015 నాటికి 10% పడిపోయింది పేదరికం అనేది. పేదరికం తగ్గిన ప్రాంతీయ విభేదాలను కనబరుస్తుంది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఏ సంవత్సరం నాటికి చేరుకోవాలి అని చెప్పింది? 2030. ఇది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కూడా ఇంపార్టెంటేనండి. పేదవారికి గల కారణాలు ఏంటి? పేదరికానికి గల కారణాలు ఏంటి? మన దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించటం, 1980 వరకు కూడా తక్కువ వృద్ధి రేటుని మనం చూసుకోవటం, అధిక జనాభా, తక్కువ తలసరి ఆదాయం, ఆదాయ అసమానతలు, భూ పంపిణీలు అసమానతలు, పేదరిక నిర్మూలన చర్యలు. నెక్స్ట్, పేదరిక నిర్మూలన చర్యలు ఏమేమి ఉన్నాయి? ఆర్థిక వృద్ధి ప్రోత్సహించడం, పేదరిక నిర్మూలన. పేదరికాన్ని నిర్మూలించడం కోసం గవర్నమెంట్ 2 రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఆర్థికంగా వారిని వృద్ధిపరచడం, పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి అనేది ఆలోచన చేస్తుంది. ఆర్థిక వృద్ధి ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే మానవ వనరుల అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి అవసరమైన వనరులను సమకూరుస్తుంది. ఎట్లా అంటే విద్యలో పెట్టుబడి పెట్టడం. ఇప్పుడు ఈ విద్యలో పెట్టుబడి పెట్టడం అనేది తాత్కాలికంగా మనకు కనిపించినప్పటికీ భవిష్యత్తులో వీరు చక్కగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయితే వాళ్ళు మంచిగా ఉంటారు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా మంచిగా ఉంటారు, దేశానికి మంచి జరుగుతుంది. ఈ పేదరిక నిర్మూలనకి గవర్నమెంట్ తీసుకునే చర్యలు ఏంటిదంటే ఫస్ట్ది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీన్ని 2005లో గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధికి భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ని ఏర్పాటు చేశారు. దీంట్లో 100 రోజుల వేతన ఉపాధి ఉంది.
ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాలలో ఏంటంటే వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత 2-3 నెలలు ఖాళీగా ఉంటారు కదా, ఆ టైం కూడా వారికి ఆహారానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు 100 రోజుల పని దినాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సగటు వేతనం 132గా ఉంది 2013లో. మరి ప్రజెంట్ ఎంత ఇస్తున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన PMRY. దీన్ని 1993లో ప్రారంభమైన పథకం. ఈ స్కీమ్ కింద గ్రామీణ పట్టణాలలోని అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించడం జరిగింది. నెక్స్ట్ స్కీమ్ గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం REGP. దీన్ని 1995లో ప్రారంభించారు. గ్రామీణ లేదా చిన్న పట్టణ ప్రాంతాలలో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఇది 10వ పంచవర్ష ప్రణాళికలో 25 లక్షల మందికి ఉపాధిని కల్పించింది. నెక్స్ట్ స్కీము స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజన. దీన్ని 1999లో ప్రారంభించారు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం, ప్రభుత్వ రాయితీలు ఈ రెండిటి ద్వారా సహాయం పొందిన పేద కుటుంబాలకు స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పాటు చేయటం. నెక్స్ట్ స్కీమ్ ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. దీన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రాథమిక ఆరోగ్యం, ప్రాథమిక విద్య, గ్రామీణ వసతి, త్రాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సేవల కోసం రాష్ట్రాలకు అదనంగా కేంద్రం సహాయం అందిస్తుంది. ఇది ఎవరి సహాయం అందిస్తుంది? మనకి కేంద్రం. నెక్స్ట్ స్కీమ్ అంత్యోదయ అన్న యోజన. దీన్ని 2002లో ప్రారంభించారు. ప్రతి ఇంటికి ఆహార ధాన్యాలు పంపిణీ ఉచితంగా అన్నమాట. ఎవరైతే నిరుపేదలుగా గుర్తిస్తారో వారికి 2002 నుండి అంత్యోదయ అన్న యోజన కింద ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్నారు. భారతదేశానికి పేదరికానికి సంబంధించిన ముందున్న సవాలు ఏంటి? పేదరిక నిర్మూలనలో పురోగతి ఉన్నప్పటికీ పేదరికం తగ్గించడం అనేది సవాలుగా ఉంది. నెక్స్ట్ గ్రామీణ పట్టణ వివిధ రాష్ట్రాల మధ్య పేదరికంలో అవకతవకలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వీటి వల్ల పేదరికాన్ని తగ్గించవచ్చు. ఆర్థిక వృద్ధి, సార్వత్రిక ఉచిత ప్రాథమిక విద్య, జనాభా పెరుగుదలను తగ్గించడం ద్వారా మహిళలు మరియు సామాజిక బలహీన వర్గాల సాధికారతను పెంచటం వల్ల కూడా ఈ పేదరికాన్ని మనం తగ్గించవచ్చు.